మీరు పోయారా ఏంటి? మీ ముఖ చిత్రం చూస్తుంటే అలాగే కనిపిస్తుంది. నేనింకా పోలేదురా. వీడేంట్రా అచ్చం ఆర్యవర్ధన్‌లా ఉన్నాడేంటి? వాళ్ళు మళ్ళీ పుట్టారని ఆ రాకేష్ సార్ చెప్పారు కదా! అందుకే వాళ్ళ పోలికలతోనే పుట్టుంటాడు. అవునురా. అచ్చం అలాగే ప్రింట్ దిగారు అనే విధంగా అనుకుంటూ ఇద్దరు షాకింగ్గా చూస్తూ ఉంటారు. నమస్తే సార్, నమస్తే అనే విధంగా అంటూ నీలకంఠం పక్కన ఉన్న సారికి నమస్తేలు పెడుతూ ఉంటే ఒక్కరు కూడా మనకు పెట్టలేదురా. అప్పుడు వెంటనే ఆర్యవర్ధన్ని చూసి నిలబడి నమస్తే సార్. అయోధ్యపురంలో సంక్రాంతి వేడుకలు మొదలు కాబోతున్నాయి సార్. ఆర్యవర్ధన్ ఫ్యామిలీ అంతా కూడా వచ్చేసింది. ఇక ముగ్గుల పోటీ ప్రారంభం కాబోతుంది. కాబట్టి ఎక్కడ ఉన్నా సరే అందరూ వచ్చి ముగ్గుల పోటీల్లో నిలబడాల్సిందిగా మనవి చేస్తున్నాము. అప్పుడు వెంటనే సార్ మీరే సార్ గిఫ్ట్లు ఇవ్వాలి. గెలిచిన విజేతలకి నేనివ్వను. మీరివ్వండి. మీరు పెద్దవారు కదా అని అంటూ ఉంటే ఇదిగో లేదంటే ఈ తాడి చెట్టులో ఉన్నాడు కదా ఈసారి ఇస్తానులే. వద్దు సార్ అతనెందుకు ఇస్తాడు? కార్పొరేటర్గా ఉండి ఆయన మాకు పెట్టింది ఏం లేదు. కాబట్టి ఆయన చేతుల మీదుగా ఇవ్వటం మాకు ఇష్టం లేదు. ఏంటి అలా అంటున్నావేంటి? నీకు నువ్వుగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. అంటే అదే కదా నిజం. అందుకే అలా మాట్లాడుతున్నాను. నా చేతుల మీదుగా ఎలా ఇవ్వరో నేను కూడా చూస్తాను. ఇక గొడవెందుకు? ఆయనకు 3 గిఫ్ట్లు ఆయన చేత అందించి మేము 3 గిఫ్ట్లు మా చేత మేము కూడా ఇస్తాంలే. హా, నేనివ్వను. నాకొక స్పెషల్ పర్సన్ ఉన్నాడు. ఆ పర్సన్ వచ్చి గిఫ్ట్లు ఇస్తాడు. అవునా? అంత స్పెషల్ పర్సన్ ఎవరో అని విధంగా అనగానే అదిగో అందరికంటే స్పెషల్ పర్సన్ కావాలంటే అది చూడండి అని అనగానే అలా రాకేష్ నడుచుకుంటూ వస్తూ ఉంటే ఆర్య షాకింగ్గా చూస్తూ ఉంటాడు. వీణ్ణి ఈసారి ఆట ఆడుకుంటాను అని మనసులో అనుకుంటూ కోపంగా చూస్తూ ఉంటే ఇక అప్పుడు వెంటనే అది త్వరలో ముగ్గులు పోటీలు ప్రారంభం కాబోతున్నాయి. త్వరగా ముగ్గులు అన్నీ మీ దగ్గర పెట్టుకోండి అని విధంగా చెప్పగానే వెంటనే పరిగెత్తుకుంటూ సంధ్య శ్రావణిల దగ్గరకు ఆర్య తమ్ముళ్ళు వచ్చి ఇస్తారు. అప్పుడు వెంటనే అక్కి మాత్రం అలా చూస్తూ ఉంటుంది. అంతలో అభయ్ మాయకి ముగ్గురు పరిగెత్తుకుంటూ వచ్చి ఇస్తాడు. ఇదిగో మాయ, ఆల్ ది బెస్ట్. నువ్వే గెలవాలి. సరే అభయ్, నేనే గెలుస్తాను సరేనా అనే విధంగా మాయ అంటూ ఉంటుంది. ఇక అంతలో రవి రావట్లేదని వెంటనే అక్కి నడుచుకుంటూ వెళ్ళి అలా ముగ్గును తీసుకుపోతూ ఉంటే ఏంటకి ఇంత దూరం వచ్చావు? నాకు చెప్తే నేనే వచ్చేవాడిని కదా. పర్లేదండి, సరే నువ్వు వెళ్ళు, నేను తీసుకుని వస్తాను అని విధంగా చెప్పగానే వెంటనే అక్కి వెళ్ళి ముగ్గుల పోటీల్లో నిలబడుతుంది. అప్పుడు రవి వచ్చి ముగ్గునిస్తాడు. మాయా, నువ్వు ఎలాగైనా గెలుస్తావు, నాకు ఆ నమ్మకం ఉంది. ఎలాగో నీ ఫోన్స్లో ముగ్స్ అయితే ఉన్నాయి, అవి చూస్తూ డైరెక్ట్ తిప్పేసాయి సరేనా? సరే అభయ్ అనే విధంగా అంటూ ఉండగా ఫోన్లలో చూసి పేపర్లలో చూసి వేయడానికి వీల్లేదు, మీకు సొంతంగా మీరు వేయాలి అనే విధంగా అనగానే షట్ ఇలా జరిగిందేంటి, ఇప్పుడు నేను ఎలా వేయాలి అని మనసులో మాయ అనుకుంటూ ఉండగా అంతలో సంధ్య శ్రావణిల దగ్గరకు ఆర్య తమ్ములు పరిగెత్తుకుంటూ వచ్చి జ్యూస్నిస్తారు. కానీ అక్కి మాత్రం అలానే ఉండిపోతుంది. రవి జ్యూస్ని తీసుకెళ్లకుండా కామ్గా ఉంటాడు. అందరికీ అన్నీ తీసుకొని వస్తున్నారు, కానీ నాకు నా మొగుడు ఇంకేమీ తీసుకొని రావట్లేదేంటి, ఎక్కడున్నాడు ఆయన అనే విధంగా అనుకుంటూ ఆర్య కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఇక అప్పుడే ఆర్యవర్ధన్ ఎంట్రీ ఇస్తారు. సార్ మీరే విజేతలుగా ప్రకటించాలి సార్. నేనా? నాకింత పెద్ద బరువు బాధ్యతని అప్పచెప్పారా? అవును సార్, మీరే ప్రకటించాలి అనే విధంగా అనగానే సరే అందరికీ చెప్తున్నాను, నేనే విజేతగా ప్రకటించబోతున్నాను. కాబట్టి ఎంతో అందంగా మీరు ముగ్గుని వేయండి, అర్థమవుతుందా? అంతలో గౌరీ చూస్తూ ఉంటే ఏంటి గౌరీ గారు అలా చూస్తున్నారేంటి? ఇక్కడ మీరు అలా చూసినా మిమ్మల్ని నేను విజేతగా ప్రకటించలేను. ఎందుకంటే ఆ బాధ్యత నాకు అప్పచెప్పారు కాబట్టి నేను న్యాయంగా వ్యవహరించాలి కదా. అలా అంతే. కావాలంటే మీకు ఫ్యాన్ పెడతాను. అక్కర్లేదులే అని విధంగా అనగానే వెంటనే ఆర్య ముందుకు వెళ్తాడు. అన్నయ్య అన్నయ్య శ్రావణి చాలా బాగా ముగ్గేస్తుందన్నయ్య. అవునా? సరేరా. సంధ్య కూడా పెడుతుంది బాగా ముగ్గులు. 1000 చుక్కల ముగ్గు కూడా సంధ్యకు వచ్చు అని అంటూ ఉంటే ఏంట్రా పెద్దడా చిన్నడా మీరిద్దరు కలిసి వాళ్ళని విజేతలుగా ప్రకటించమని అంటారా ఏంటి?
ఎవరు బాగా వేస్తే వాళ్ళనే ప్రకటిస్తాను అనే విధంగా ఆర్య అనగానే వెంటనే ఇద్దరు అలానే చూస్తూ ఉంటారు. లేదు సార్, వీళ్ళందరికంటే అక్కి పాపే చాలా బాగా వేస్తుంది. ఏంటి ఇండైరెక్ట్గా కోడలికే విజేతగా ప్రకటించమని చెప్తున్నావా? కోడలికి సపోర్ట్గా మాట్లాడుతున్నావు? అయ్యో అలా ఏం కాదు సార్ అనే విధంగా యాద్గిరి అంటూ ఉంటే నవ్వుతూ ఆర్య చూస్తూ ఉంటాడు. అన్నయ్య, శ్రావణి మాత్రం ఎంతో అందంగా ముగ్గులేస్తుందన్నయ్య, నేను చూస్తూ ఉన్నాను కదా. అవునా? అయితే బాగా వేస్తే విజేతగా ప్రకటిస్తానులే. కోప తీసి వీడి వాలకం చూస్తుంటే శ్రావణికే గిఫ్ట్ వచ్చేలా ఉంది. అన్నయ్య అన్నయ్య, సంధ్య కూడా చాలా బాగా వేస్తుంది. అంతలో అభయ్ మాత్రం ఏంటి, తనకు ముగ్గులు కూడా వేయడం వచ్చా? వెళ్ళి ఒక పక్కన నిల్చోక. లేదు శంకర్ గారు, మాయ చాలా ముగ్గులు బాగా వేస్తుంది, తనే చెప్పింది. తను ఎలాగైనా గెలుస్తుంది, నాకు నమ్మకం ఉంది అనే విధంగా అభయ్ అంటూ ఉంటాడు. సార్ ఇక ప్రారంభించండి సార్. ఓకే, అన్నీ కూడా మీ దగ్గర ఉన్నాయి కదా. 5 4 3 2 1 స్టార్ట్ అనే విధంగా అనగానే ఇక వెంటనే అందరు కలిసి ముగ్గులు వేస్తూ ఉంటారు. అయ్యో ఇప్పుడు నేను ఎలా ముగ్గులు వేయాలి అని మాయ అనుకుంటూ ఉండగా అంతలో రాకేష్ ఫోన్ చేస్తాడు. చెప్పన్నయ్య, నీ చేతికి డిజిటల్ వాచ్ని ఏర్పాటు చేశాను, నువ్వు అందులో ముగ్గు చూస్తూ వెయ్యి, ఎవరికి కూడా అనుమానం రాదు. థ్యాంక్ యూ అన్నయ్య, థ్యాంక్ యూ సో మచ్ అనే విధంగా అనగానే వెంటనే ఆర్య అలా రౌండ్కు వస్తూ ఉంటాడు. ఆర్య చూడక ముందుకు డిజిటల్ వాచ్లో ఉన్న ముగ్గును చూస్తూ వేస్తూ ఉంటుంది మాయ. ఇక మరోవైపు ఇదిగో సంధ్య, కాస్త జ్యూస్ తాగు, వేసి వేసి అలసిపోతున్నావు కదా అనే విధంగా అంటూ జ్యూస్ని ఇవ్వగానే మరోవైపు యాద్గిరి అలానే చూస్తూ ఉంటాడు. ఎరా రవి, ఏం చేస్తున్నావురా? చూడు అందరూ ఎలా జ్యూస్ని అందిస్తున్నారో. అక్కి పాపకి నువ్వు జ్యూస్ ఇవ్వాలని తెలియదా? తను అడగలేదు, అడగక ముందుకే వెళ్ళి ఇవ్వాలిరా. ఇదిగో అక్కి, ఈ జ్యూస్ తాగు. అయ్యో పర్లేదండి, తాగక్కి అనే విధంగా అనగానే వెంటనే తాగుతూ ఉంటుంది. అదంతా చూసిన శంకర్ చాలా సంతోషపడిపోతూ ఉంటాడు. ఇక అంతలో అలా రౌండ్కు రాబోతూ ఉండగా డిజిటల్ వాచ్లో ఉన్న ముగ్గురు చూస్తూ వేయడాన్ని చూసి అమ్మ దొంగ మాయ, నువ్వు నిజంగానే మాయవి, ఇప్పుడు చూడు నేనేం చేస్తానో అనే విధంగా అంటూ వెంటనే మాయ ముందు కూర్చొని ఏంటి ఏం చేస్తున్నావు? నీకు ముగ్గు వేయడం రాదు అని నాకు తెలుసులే, నీకు హెల్ప్ చేస్తానులే, ఎవరికి చెప్పకో. ఇదిగో ఈ చుక్కను అటు కలుపు, ఆ చుక్కను ఇటు కలుపు, అలాగే ఇగో ఇది ఇక్కడ ఈ కలర్ వేరే కలర్ వేయి, ఇక్కడ ఎల్లో, ఈ చుక్క నుండి ఇటు ఫ్లవర్ వైపు తిప్పేసే అనే విధంగా అంటూ వెంటనే చెప్పగానే అలానే తిప్పుతూ ఉంటుంది. సరేలే, ఎక్కువసేపు చెప్పినా అనుమానం వస్తుంది, నేను వెళ్తాను అనే విధంగా అంటూ అక్కడి నుండి వెళ్ళిపోగానే తన ముగ్గును చూసుకోగానే ఇదేంటి, ఈ వాచ్లో ఉన్న ముగ్గు ఈ ముగ్గు వేరేలా అనిపిస్తుంది అనే విధంగా అనుకుంటూ షట్ డామిట్ ఇలా జరిగింది అని కోపంతో మండిపడిపోతూ ఉంటుంది మాయ. ఇక మరోవైపు మాత్రం అక్క ఏంటే, అక్కలు చెల్లెల కోసం సాక్రిఫైస్ చేస్తారంట, అంటే నన్ను సాక్రిఫైస్ చేయమని చెప్తున్నావా? అప్పుడు వెంటనే సంధ్య మాత్రం అంటే మీరిద్దరూ సాక్రిఫైస్ చేస్తే నేను గెలుస్తానన్నమాట, అంతే కదా అని అనగానే అలా ఏం కాదు, సాక్రిఫైస్ ఎలాంటివి కూడా చెయ్యకు అని అక్కకు చెప్తున్నాను అని ఈ విధంగా అనగానే మీరెన్ని చెప్పినా సరే చివరికి హీరోయిన్నే కదా గెలుస్తుంది, అంటే అంత గట్టి నమ్మకం మీద ఉన్నవా అక్క అని విధంగా అనగానే వెంటనే నవ్వుతో అలా శ్రావణి సంధ్యల వైపు చూస్తూ ఉంటుంది. త్వరగా కంప్లీట్ చేయండి, ఇంకా 3 మినిట్స్ మాత్రమే టైం ఉంది అని అనగానే వెంటనే గబగబా ముగ్గులను వేస్తూ ఉంటారు. అయిపోయింది, ఇక ఆపండి అనే విధంగా అనగానే వెంటనే ఆపి నిలబడగానే నా ముగ్గు అందంగానే లేదు అనే విధంగా అంటూ వెంటనే రాకేష్కు ఫోన్ చేయగానే ఏంటి మాయా, నువ్వేం చేస్తావో నాకు తెలీదు, నేనే విన్నర్ అవ్వాలి, ఈ ముగ్గును చూస్తే నాకు ప్రైజ్ ఇవ్వరు, కాబట్టి నువ్వేం చేస్తావో నాకు తెలీదు, ఇక్కడ ఏదో ఒకటి చేసి గిఫ్ట్ ఎవరికి రాకుండా చెయ్యి, అర్థమవుతుందా? సరే మాయా, నేను చూసుకుంటాను, నువ్వేం కంగారు పడకు అని అంటూ రాకేష్ వెంటనే కాల్ని కట్ చేయగానే ఏంటి సార్, అందరూ అవమానిస్తుంటే కూడా ఇలా ఉండటం నీకే సాటి, ఏంట్రా అసలు నువ్వు నన్ను తిడుతున్నావో పొగుడుతున్నావో నాకు అర్థం కావట్లేదు అని నీలకంఠం అంటూ ఉంటాడు. నీలకంఠం గారు, మీరేం చేస్తారో నాకు తెలియదు, ప్రైజ్ మాత్రం ఎవరికి రావడానికి వీల్లేదు, అలా ఎలా కుదురుతుంది, అంతే ఏదో ఒకటి చేసి చెడగొట్టండి ముగ్గులన్నింటినీ కూడా అని చెప్పగానే వెంటనే షాకింగ్గా నీలకంఠం చూస్తూ ఉంటాడు.